ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఈ వేట్లపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బాణసంచా పేలి పదుల సంఖ్యలో చాలామంది చనిపోయిన విషయం మీకు తెలిసిందే. 2007-8 ప్రాంతంలో తొలిసారి నేను ఇక్కడ ఉద్యోగంలో చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను కవర్ చేసిన ఇన్సిడెంట్ వేట్లపల్లిలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్. అప్పుడు కూడా ఒకరో ఇద్దరు చనిపోయారు. అప్పుడు జరిగింది ఇదే తంతు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవారు. సంతాపం ప్రకటించారు, కొంత ఎస్క్రేషన్ ఇచ్చారు, నష్టపరిహారం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, జనాలు చనిపోతూనే ఉంటారు, ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తుంటారు. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామంటుంటారు. కానీ అక్కడ కంపెనీలు అలాగే కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే ఈ బాణసంచ తయారీ కేంద్రాలు పెడుతున్నాము, ఊరికి దూరంగా పెడుతున్నాము, పొలాల మధ్యలో పెడుతున్నాము, ఊళ్ళో ఉన్న ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, కార్మికులు ఇంకా చెప్పాలంటే నిరుపేదలు చనిపోతూనే ఉంటారు. ఈసారి జరిగింది అత్యంత ఘోరమైన విషాదంగా చెప్పాలి. చాలామంది ముఖ్యమంత్రులు మారారు, చాలా యాక్సిడెంట్లు జరిగాయి, చాలామంది చనిపోయారు. ఇప్పటికీ ఆ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత ప్రమాదం అని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, బయట కూలి పనులకు వెళితే ఒక 6 నుంచి 700-800 వస్తుంటాయి, కానీ ఈ పనికి వెళితే 1000 నుంచి 1200 వరకు వస్తుంటాయి సీజన్లో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాళ్ళ కుటుంబీకులందరూ కూడా అదే చెప్తున్నారు. మేము మానేమనే చెప్తున్నాము, కానీ 1000-1200 ఒకే రోజు వస్తున్నాయంటే, అంటే 2 రోజులు చేసే పని డబ్బులు ఒకే రోజు వచ్చేస్తున్నాయి, కాస్త ఆటోమేటిక్గా కాస్త అటు ఇటుగా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మాన్పించడం మాకు కష్టం అవుతుందని కుటుంబీకులు, ముఖ్యంగా ఇక్కడ ఒక బాధితుడి భార్యతో మాట్లాడాను. చిన్న పిల్లలు, ఒక 2 ఏళ్ల పాప, 6 నెలల పాప ఉన్నారు. ఆయనేమో చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని ఆపడము వీళ్ళ తరం కాదు, ఆగే ఆలోచన వాళ్ళకి లేదు. గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదనేది డౌటే. ఒకవేళ అలా ఉంటే బాధ్యులపై మేము చర్యలు తీసుకుంటాము, ఎంత పెద్ద శిక్ష అయినా సరే వాళ్ళకి పడేదాకా మేము ఊరుకోమంటూ ముఖ్యమంత్రి స్థాయిలో నిన్న ఒక హామీ రాదు. అలాంటి హామీ వచ్చిందంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందని. ఇప్పటికీ ఆ తయారీదారు ఓనర్ అయితే, ఎవరైతే ఆ కంపెనీ ఓనర్ ఉన్నారో ఆయన పరారీలో ఉన్నారని చెప్తున్నారు. 4గురిని సస్పెండ్ చేశారు, 4 ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేశారంటే అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టే కదా. సో ఇలాంటి వాటిపై దృష్టి పెట్టే ప్రక్రియ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మాత్రం వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడము, ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడము, తర్వాత కథ కమమిషు మామూలుగానే కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటికే ఇలా ప్రాణాలు కోల్పోయిన వారు ఈ ఏరియాలో, అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉండేది, ఇప్పుడు కాకినాడ జిల్లాగా మారింది. ఆ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. నేను ఉద్యోగంలో చేరాను అంటే దాదాపు 19 ఏళ్ల క్రితం నుంచి ఇలాగే జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడితే తెలిసింది వీళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళు ఇదే పని చేస్తూనే ఉన్నారు, ఇలాంటి ప్రమాదాలకు లోనవుతూనే ఉన్నారని కుటుంబ సభ్యులు అయితే వాపోతున్నారు. వీళ్ళు అందులోంచి బయటపడడానికి అంటే కనీసం ఇన్సూరెన్స్లు కూడా లేవు వాళ్ళకి వేరే జీవనోపాధి చూపించే అవకాశం ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. అలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇదేదో కంటి తుడుపు చర్యగా తీసుకునే చర్యలు ఉండకూడదు. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. లేకపోతే ఇలాంటి వేట్లపాలెం ఘటనలు మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. ఇదే గోదావరి జిల్లాలో ఇలాంటి ఊరు పేరు లేని చాలా చోట్ల ఇలాంటి బాణాసంచి తయారీ కార్యక్రమాలు ఇంకా జరిగిపోతున్నాయి అనే ఆరోపణలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అలాంటి వాటిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఇలాంటివి జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. ఇది ప్రభుత్వం ఒక బరువుగా కాకుండా బాధ్యతగా చూడాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే ఇందులో మీరు చనిపోయిన వాళ్ళ సంఖ్య కావచ్చు, బాధపడుతున్న వాళ్ళ సంఖ్య కావచ్చు, వాళ్ళందరూ కూడా అత్యంత నిరుపేదలు, వాళ్ళకి ఇళ్ళు కూడా లేవు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏమాత్రం కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయని తెలిసిన సార్ అలాంటి పనులకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ప్రభుత్వం మీద ఒక నమ్మకం, బతుకు మీద ఒక ఆశ కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంది. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఇప్పుడు కొంతమందితో అంటే అలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడండి వాళ్ళ దీనగాథలు ఎలా ఉన్నాయి. లోపల ఉంది ఎవరండి? లోపల ఉంది ఎవరు? పేరు రాజేష్. ఎంతకాలం పెళ్ళి? 8 సంవత్సరాలనే. 5 సంవత్సరాలు. ఈ పిల్లలు ఆయన పిల్లలేనా? 2 పిల్లలండి. ఎవరు? వెనకాల చిన్న పాప, ఈ పాప? ఇద్దరు ఆడపిల్లలు. అమ్మ ఏంటి మీది ఎట్లపాలమేనా? సామలకోట అండి. సామలకోట ఎట్లపాలెం పక్కనే. కొమరేదండి మాది. కొమరేది. ఏంటమ్మా ఇంత ప్రమాదకరమైన పనికి ఎందుకు వెళ్తారమ్మా? వెళ్తామంటే ఏం చేస్తామండి, 10 రోజులు ఇలాగ అవుతే ఆఫ్ చేసేస్తారు, మళ్ళీ కాకేసేస్తారండి. అలవాటు అయిన పని కదండి ఇది. దేవుడే ఉన్నాడని వెళ్ళిపోతారండి. ఏం చేస్తుంటారు మా పని అంటే? అసలు పని ఏంటి లోన? అదే జువ్వలు చేస్తారండి, చించి గుడ్లు కూరుతారు, జువ్వలు చేస్తారు. కానీ చాలా ప్రమాదం కాదు ఇది. వేరే పని చూసుకొని ఏం చెప్పలేదు ఎప్పుడు? చెప్పారండి, మా ఊళ్ళు ఈ పనికి అలవాటు అయిపోయారు. దీనికి అలవాటు ఎన్నేళ్ళ నుంచి అండి? చిన్నప్పటి నుంచి అయ్యే పనులు అండి. గయ్యే పనులు. మీరేం చేస్తారమ్మా? మేము బుట్టలు అనుకుంటామండి. బుట్టలో
ఆ పనులన్నా పెట్టినా సరిపోయేది. వాళ్ళకి రాదు కదండి మగవాళ్ళు. అమ్మా మగవాళ్ళు చేయరు కదండి, ఆడవాళ్ళు అయితే చేస్తారు ఆ పని. మగవాళ్ళందరూ బాణసంచ మగవాళ్ళందరూ ఆ పని. అంటే డబ్బులు ఎక్కువ వస్తాయా? డబ్బులు ఎక్కువేటండి, మరి ఇంట్లో జీవనాధారం అదే కదండి ఇంకలకి. రోజుకి 1000 రూపాయలు అంటే ప్రతిరోజు ఉంటుంది పని? సంవత్సరం 12 నెలలు ఉంటాయండి, దీపావళిలోనే వస్తాయండి. 4 నెలలు ఇస్తారండి వేసి. మామూలుగా 8 గంటలకు వెళ్ళి 6 గంటలకు వచ్చేస్తారు. 7-8 పొద్దున్న 8కి వెళ్ళి సాయంత్రం 6. మిగతా రోజులు ఎంత? ఇలా సీజన్లో అయితే కాంట్రాక్ట్ చేసుకుంటారండి, 1000 రూపాయలు వస్తాయి మనిషి. మామూలు రోజుల్లో 700, 800, 700 వస్తాయి. అంతే మించిన. ఇంకా డబ్బుల కోసం వెళ్ళడం అంతే. అంటే మన బతుకు తీరు అదే. ఇంకా వీళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయండి? ఏమీ లేవండి, అసలు ఏమీ లేవు. వీళ్ళకి ఇల్లు కూడా లేదండి. ఇల్లు కూడా లేదు? లేదండి. మొత్తం ఎంత మా ఊరంతా ఇదే పనా? ఊరంతా అదే పని. మగవాళ్ళంతా. కానీ ప్రతి సంవత్సరం ఏదో జరుగుతుంది కదా. ఇక్కడ ఉన్నోళ్ళు ఆనర్లు ఉన్నారా? అంటే ఇక్కడ వాళ్ళు కాదండి, మామూలుగా సాల్కోట్లోని ఏటలపాలెం అయిన వాంటర్ గారు లేరండి, పరారైపోవడం. నిన్న జరిగిందని వాంటర్ గారు ఆయన ఆ ఊరేనా? ఆయన ఊరే. వాళ్ళ నాన్నగారు చనిపోరంట, పూర్వడు లేడా. ఈ ప్రమాదంలో చనిపోయారా? అలా గారు కూడా ఈ పని మాల నిన్న జరిగిన దాంట్లో జరిగిన దాంట్లోనే తండ్రి చచ్చిపోవడం అంటే. పేరమ్మ ఈయనేమో పరారులో ఉన్నాడు. ఏం పేరేంటైంది? నాని అంటండి. నాని పరాల్లో ఉన్నాడు. ధైర్యంగా ఉండడం. భయ మీ పేరు? నా పేరు గొబ్బే సార్. ఎక్కడండి? ఎవరండి? పెద్దాపురం అండి. ఈ బాణసంచలో పనిచేస్తారు మీరు కూడా? బాణసంచలో చేయండి సార్, మా తమ్ముడు చేస్తాడండి. ఈ ప్రమాదంలో ఆయన కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఏంటి ఎంత ఇస్తారండి అసలు ఈ కూలీ? ఇది ఒక 820 రూపాయలు అలాగే ఇస్తారు సార్. రోజుకా? రోజు సార్. ఓకే. ప్రతిరోజు ఉంటుందా పని? ప్రతిరోజు ఉంటుంది సార్. ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే వేరే పని ఉంటుంది కదా, ఇంత ప్రమాదకరమైనది ఈ పనిలో ఎందుకుంటున్నారు? ఇదే ప్రమాదం అంటే సార్, ఇది కొంచెం డబ్బులు అంటే కంటిన్యూగా పనులు ఉంటాయి కదా సార్. కంటిన్యూగా ఉన్న పని కాబట్టి ఇంకా పని మానకుండా వెళ్తారు సార్. వేరే కూలి పనులు ఉండవా? ఇంకా కూలి పనులు అంటే ఇది ఇరుతుంది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి. పెద్దలు పెద్దలు కాడించి కొడుకులు అలా పూరంగాని చేసి పని సార్ ఇది. దానివల్ల ఒకరి తర్వాత అలాగే ఇదే పని చేస్తారు సార్. పొద్దున్న ఎన్నింటికి వెళ్ళాలి? పొద్దుట తెల్లజాము 6ంటికి వెళ్తారు సార్. 6ంటికి వెళ్తారు సార్. 6 గంటల కాడించి ఒకరు మధ్యాహ్నం దాకా చేస్తారు సార్, ఒకరైతే సాయంత్రం దాకా చేస్తారు సార్. మధ్యాహ్నం దాకా చేస్తే 10 రూపాయలు కూలి ఇస్తారండి, సాయంత్రం చేస్తే 1200 కూలి అలాగే ఇస్తారు సార్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అయితే కొద్దిగా గట్టి, గాయాలు మాత్రం గట్టి తగలేదు సార్. పెళ్ళి అయిందండి ఆయనకి? పెళ్ళి అయిందండి. ఫస్ట్ పాప పుట్టిందండి. ఎంతకాలం అయింది పాప పుట్టి? ఒక 4 సంవత్సరాలు అవుతుంది, 4-5 అవుతుంది. ఇప్పుడు వారం క్రితం జాయిన్ అయ్యారు కదా పనిలో? అవునండి. అంటే ఫ్లవర్ డెకరేషన్ అయితే 10 రోజులు వెళ్ళాం సార్. ఫ్లవర్ డెకరేషన్ కడతామండి. అలాంటిది శనివారం ఆదివారం ఖాళీగా ఉందండి. మంది జోగుల పనిలో బాణసంచి వ్యాపారంలోకి వెళ్ళారు సార్. అందులోకి వెళ్ళడం వల్ల మనోడు 2 రోజులు చేస్తే డబ్బులు వస్తాయి కదా అని వెళ్ళాడండి. అంటే సీట్లు అవి ఉన్నాయండి, వారం సీట్ల కోసం అని వస్తాయి కదా, డోగరాలు సీట్లు, ఈఎంఐలు ఇవి ఉన్నాయి సార్. వాటికైనా వస్తాయి కదని ఈ 3 రోజులు పనిలోకి వెళ్ళాడు సార్. వెళ్ళడం వల్ల కొంచెం ఆ రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటల 2:10 అయింది సార్. అబ్బాయి పేరు మోర్త శ్రీని సార్. అవును సార్. ఎలా ఉందండి వైద్యం? ఇప్పుడు అయితే కనుక వైద్యం సూపర్ చేస్తున్నారు సార్. వైద్యం మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. వైద్యంలో ఏం తేడా లేదండి. దీనికి సూపులు రాస్తున్నారండి, కొట్లు అన్ని వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు సార్. ఇప్పుడు వ్యవసాయ పనులకి వెళ్ళేదానికి ఇక్కడ ఎక్కువ అంటే కూలి? బయట పనికి వెళ్ళి కంటే కూలి ఎక్కువ సార్. అక్కడ ఎంత అండి? అక్కడ వ్యవసాయం పనికి అయితే 800, 700, 600 అలాగే ఇస్తారు సార్. ఇది అయితే 1200, 1000 అలాగే ఇస్తారు. 1200 ఇస్తారా? ఇస్తారండి. ఎందుకు 800 అన్నారండి? అంటే 800 సీనియర్ని పెట్టండి. అంటే 10 పనివాడు ఉన్నాడంటే 1200 అండి. దాని మీద తక్కువ 1000. పని అంటే ఏముంటుందండి? అంటే జువ్వలు కొట్టడం అండి. ప్లాస్టిక్ జువ్వ అంటారు సార్, అందులో మందు కూరలేదు సార్. మందు కూరి టబ్బకాయలు వేసి పైకి కాలితే జువ్వ చాలా ప్రమాదం సార్. ప్రతి ఏడాది ఏదో జరుగుతుంటది కదా? జరుగుతుంది సార్. అయ్యా మీ పేరు? గుంటూరు అబ్రహాం. ఎవరున్నారండి చిన్నోళ్ళు? పేరు? దర్శిపట్టి లావరాజు. గాయాలు ఎంతవరకు అయ్యాయండి? 70% కాలేదు. ఈ ఒక చిన్నదండి, ఇది తప్ప ఇంకెవరు అంటే వేరే పనికి వెళ్తారండి? ఈ పని మీద ఉంటారు? ఈ పని మీద ఉంటారండి. ముత్తాతల నుంచి ఇదే పని అండి. పని మానండి, ఇదే పని చేస్తాం. ఆర్థికంగా ఏమైనా బలపడ్డారా? ఏమి లేదండి, ఎప్పటికప్పుడేనండి.
ఇప్పటికెప్పుడే ఇప్పుడు ఇక్కడ వేరే పనులు ఉంటాయి కదా, పొలం పనులు ఉంటాయి, ఏముండవండి అక్కడ పనులు ఏముండవు కదండి. ఈ పని అలవాటు అయిపోయిందండి బాగా. మా అంటే ఊళ్ళో దానికంటే ఎక్కువ ఇస్తారు ఏంటి కౌలి? 1000 రూపాయలు ఎంత వస్తాయండి డైలీ దానికోసం, దానికోసం. అంతే దానికోసం. మరి తాతల దగ్గర నుంచి అంటే అలా అతను అదే పని అండి, భయం లేదండి, ఇంకా ఏమవుతుందని భయం లేదు. మొత్తం అసలు ఎన్ని కంపెనీలు ఉంటాయండి ఇక్కడ? ఎక్కడండి సోమలకోటలోనండి అంటే సామలకోట, వేటలపాలెం ఇవన్నీ కలిపి ఒక 20 ఎన్ని ఉంటాయి పెద్ద మొత్తం ఊరు వాళ్ళందరూ అదే పని. అదే పని. సోమలకోట అందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరిగిందని ఏదో వార్త జరుగుతుందండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటదండి. మరి పనులు మాంటారు, మరి తింటాకలగండి. వస్తుంది. పేరేంటన్నారు? దర్శపాటి లావరాజు. లోవరాజు. పెళ్ళి అయిందండి? 2 పాపలండి. వయసు ఎంత ఉంటుందండి? ఒక పాపకి 3 సంవత్సరాలు అండి, ఒక పాపకి 6 నెలలు. 6 నెలల. ఇద్దరు అమ్మాయిలే. వాళ్ళ అమ్మ నాన్న అండి, అంటే లోవరాజు గారు అమ్మ నాన్న ఉన్నారండి. వాళ్ళు ఇదే పని. అందరూ అదే పని అండి, చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎన్నో అబ్బాయి అండి? అబ్బాయి 2 అబ్బాయి పెద్ద అన్నయ్య ఉన్నారండి పక్కన. ఆయన ఇదే పని. మరి ఆయన ఏదో పని చేస్తున్నారండి. ఈ కుర్రోడు మురికి అదే పని. ఇదే పని మరి. అందరూ ఇదే పని అండి. ఇంకా ఇదే పని జరుగుతుంటాయి కదా ఇలాంటి ప్రమాదాలు. మరి భయం ఏదా? భయం ఏం లేదండి, మరి కష్టపడిపోతే అలాగంటే తింటాకుండా. అంటే మరీ ప్రాణాలు తెగించిన పని కదా. అవునండి, మరి తప్పదండి. ఇంతే. మాకు పూర్వకాలం నుంచి అలవాటు అయిపోయింది ఈ పని, ఏ పని చేయలేము. ఇప్పుడు ఈ ఓనర్లు ఉంటారు, ఇదే కాదు మొత్తం మిగతా అన్ని కంపెనీలకు ఓనర్లు ఉంటారు కదా, వేరే వేరే ఓనర్లు ఉంటారు. అవునండి, వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళని, వాళ్ళు బయట వాళ్ళండి. బయట వాళ్ళు ఉంటారు. బయట అంటే ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళు? అవన్నీ మేము చెప్పలేదు. ఆయన చెప్పకూడదు కాదు, మాలో ఈ జిల్లా నుంచి, ఈ జిల్లా కాదు, బయట నుంచి వచ్చి చేయించుకుంటుంటారండి. వాళ్ళు ఉంటారు కదండి, ఓనర్స్ ఉంటారు ఏంటండి, పనులు చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రమాదం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు దిగించి పనిచేయడమే. అంటే ఒక 6-7 కంటే ఎక్కువ చేయకూడదండి, 35 మంది చేస్తున్నారండి ఒకే దిక్కు. మరి అలా చేయకూడదు కదా సార్, మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? సో ఏదో శిక్షిస్తా ఉంటుంది కదా. అదే అది అంటుందండి. అంటే 6-7 కంటే ఎక్కువ చేయకూడదండి పనులు. అంటే అంత 30-40 మంది చేయకూడదండి. మరి ఎందుకు చేయించున్నారో ఏంటో అది మీరే ఏమంటున్నారు అసలు? ఇప్పుడు లవరాజు గారి పరిస్థితి ఏమంటున్నారు? 70% కాలిపోయారండి. మరి దేవుడు చూస్తున్నారు చెప్తున్నారు, కనీసం చూస్తున్నారండి, బాగానే చూస్తున్నారు. అది కాదు, ఆయన చూస్తున్నారా అంటున్నాను. చూస్తున్నారండి, లవరాజు కదులుతున్నారండి. ఆక్సిజన్ అనేది పెట్టారు, కదులుతున్నారు. ఐసీయూలో ఉన్నారు. ఐసీలో.